ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను ఈరోజు శ్రీమతి రాచర్ల విజయలక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. రాచర్ల విజయలక్ష్మి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి ఈరోజు మహాలయ పితృతర్పణం రోజు సందర్భంగా భాద్రపద శుద్ధ చవితి సందర్భంగా శ్రీమతి రాచర్ల విజయలక్ష్మి గారి భర్త గారు మిథునకుల గోత్రస్య క్రీస్తు శేషులు రాచర్ల నరసింహరావు గారి వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారి పుణ్యతిథి సందర్భంగా ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి క్రీస్తు శేషులు పితృదేవతలైన రాచర్ల నరసింహరావు గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి తెలుపుతూ క్రీస్తు శేషులు శ్రీ రాచర్ల నరసింహరావు గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమ అనురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారుపేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయతనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు పితృదేవతలైన శ్రీ రాచర్ల నరసింహరావు గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీమతి రాచర్ల విజయలక్ష్మి గారికి అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే విజయలక్ష్మి గారికి, శ్రీమతి మంచుకంటి రాధికా గారికి, శ్రీ అనిల్ గారికి, అలాగే శ్రీ రాచర్ల రాకేష్ గారికి, శ్రీమతి శైలజ గారికి, శ్రీమతి పల్లూరి సుధా గారికి, శ్రీ సురేష్ గారికి, అలాగే శ్రీమతి అగిర్ నళిని గారికి, శ్రీ సతీష్ గారికి, అలాగే చిరంజీవి శాలిని గారికి, శ్రీజ గారికి, శ్రేయ గారికి, అలాగే మానస గారికి, అలాగే చిరంజీవి మానస గారి, సంతోష్ గారికి, నిచ్చల్ గారికి, అశ్విత్ గారికి, అలాగే శ్రీమతి మంచుకంటి రాధికా గారికి, శ్రీమతి రాచర్ల శైలజ గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ, అలాగే మరియు పల్లూరి సుధా గారి వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మంచుకంటి రాధికా గారికి, శ్రీమతి రాచర్ల శైలజ గారికి, శ్రీమతి పల్లూరి సుధా గారికి, శ్రీమతి అంగిర్ నళిని గారికి దీర్ఘ సుమంగళి భవ. అలాగే మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ గత 7 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తూ ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుకు వస్తూ మరియు వీరి 65 మంది అనాథులను హక్కున చేర్చుకొని వీరి ఆకలి తీరుస్తూ అలాగే గ్రాసరీస్ పరంగా, బట్టల పరంగా, రెంటు పరంగా, అలాగే ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుకు వస్తూ అంబులెన్స్ పరంగా శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో ముందుకు వచ్చి శాశ్వత నివాసం కూడా ఏర్పాటు చేయడానికి ల్యాండ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మరియు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే క్రీస్తు శేషులు మరియు రాచర్ల నరసింహారావు గారికి పితృపక్షాల సందర్భంగా శ్రీమతి రాచర్ల విజయలక్ష్మి గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్, జామకాయలు, అలాగే
కాలా జామున్, అలాగే రైసు, అలాగే బెండకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ.